80,000 మంది లైవ్ చూస్తుండగా ఒక ఘటన జరిగింది. ఇప్పుడు ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకప్పుడు లక్షల మంది ఫ్యాన్స్ కి ఇన్స్పిరేషన్ గా కనిపించిన యూట్యూబర్ జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ బ్రేకింగ్ స్టోరీగా మారింది. ఇది పాపులర్ మోటో వ్లాగర్ UK07 రైడర్ అనురాగ్ దోబాల్ కథ. బైక్ వ్లాగ్స్ చేస్తూ అనురాగ్ యూట్యూబ్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించాడు. అలాగే అతని ఫ్యాన్స్ లో ఒకరు రితిక. మొదట ఇన్స్టాగ్రామ్ మెసేజ్లతో మొదలైన వీళ్ల పరిచయం క్రమంగా స్నేహంగా తర్వాత ప్రేమగా మారింది. కొన్ని సంవత్సరాల రిలేషన్ తర్వాత ఇద్దరు ఎంగేజ్ అయ్యి చివరికి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత అనురాగ్ జీవితంలో సమస్యలు మొదలయ్యాయని ఆయన ఒక వీడియోలో చెప్పాడు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కారణంగా కుటుంబంలో ఒత్తిడి పెరిగిందని, తనపై మానసిక ప్రెషర్ కూడా పెరిగిందని తెలిపాడు. ఈ పరిస్థితుల్లో జరిగిన ఒక సంఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. అనురాగ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ఉన్న సమయంలో అతను డ్రైవ్ చేస్తున్న కారు డివైడర్ ని ఢీకొట్టిన ప్రమాదం జరిగింది. ఆ సమయంలో దాదాపు 80,000 మంది లైవ్ చూస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రమాదం తర్వాత వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. తర్వాత అతని భార్య రితిక సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టి అనురాగ్ ప్రస్తుతం సేఫ్ గా ఉన్నాడని, కోలుకుంటున్నాడని అభిమానులకు తెలిపింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మరో వార్త కూడా వైరల్ అవుతుంది. అతని భార్య అతన్ని వదిలేసిందని. కానీ ఇప్పటి వరకు ఆ విషయం ఎక్కడా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. అది కేవలం రూమర్ మాత్రమే అని కూడా చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఒకప్పుడు ఫ్యాన్ గా మొదలైన ప్రేమ కథ ఇప్పుడు ఎన్నో సమస్యల మధ్య నిలిచిపోయింది. ఈ సంఘటన చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఎంత డబ్బున్నా మనశ్శాంతి లేకపోతే లైవ్ లో జరిగిన ఈ సంఘటనే సాక్ష్యం. మరి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలియజేయండి.